వసంత్, థ్యాంక్ యూ సో మచ్. నా మాటలు మీకు అందరికి వినపడుతుండాయని నేను అనుకుంటున్నాను. తర్వాత మాటలు వినపడకపోయినా, స్క్రీన్ కనపడకపోయినా మీరు మాకు తిరిగి చెప్పి సహాయం చేయాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. బ్రీఫ్ గా ఇంట్రడక్టరీ వర్డ్స్ నేను చెప్పాలనుకున్నాను. ప్రత్యేకంగా థ్యాంక్ యూ బ్రదర్ వసంత్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. మీరు బ్రీఫ్ గా చాలా సత్యం. ఇంకొక మాట నేను చెప్తాను. దేవుని యొక్క మహాకృప మన ఎడల బహు విస్తారము, విపరీతము. ఆయన సంకల్పాలను లెక్కించుటకు మనం గమనిస్తే అవి ఇసుకురేణువులని దేవుని వాక్యంలో రాయబడినాయి. కాబట్టి నువ్వు చెప్పింది అంతా సత్యమే. ఇంకొక మాట యాడ్ చేస్తా నేను. నా క్లాస్మేట్ సత్యారావు డిగ్రీలో పీజీ వాళ్లకు ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పేవాడు. ఒక మాట అనేవాడు, ఒరేయ్ ప్రపంచం అందరూ మాట్లాడతారా ఇంగ్లీష్, నువ్వు తప్పనేవాడు. అది నాకు ఈ రోజు నేను అది ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు ఉదయం కూడా నేను దాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మా సారు దైవకటాక్షం గారు ఇక్కడ, నేను మా గ్రామానికి వచ్చాను, మా విలేజ్ కి బ్యాప్టిస్ట్ చర్చి నిన్న వచ్చాను. అయితే ల్యాప్టాప్ అన్ని పెట్టుకున్నాను, ఈ మెటీరియల్ అంతా రెడీ ఉంది. నేనేమనుకున్నా 2 days ఉంటాం కాబట్టి ఒక రోజు కూర్చొని అన్ని తయారు చేసుకోవచ్చు అని నేను ఇక్కడికి చేరాను. మరి ఇక్కడికి చేరి బ్యాగ్ చూస్తే పవర్ కార్డ్ లేదు, అందులో ఛార్జర్ లేదు ల్యాప్టాప్ది. మిగతా ఎన్ని ఉండేది ఒక్కటి కాకుండా. నేను చాలా ఉత్సాహంతో ఈ జర్నీ గురించి గత వారం నుంచి నేను అవుతా ఉన్నాను. ఎందుకంటే నాకు జయకుమార్ అన్న చాలా ఎంకరేజ్ చేసి, బ్రదర్ మీరు నెక్స్ట్ వీక్ కూడా దీన్ని తీసుకోవాలా అని చెప్పాడు. ఆ రికార్డింగ్ నేను మరలా ఇని లాస్ట్ వీక్ది చాలా ఉత్సాహపడ్డాను మరియు ఎంకరేజ్ చేయబడ్డ ప్రభు ఆత్మను బట్టి ఆనందించాను. అంత పరిస్థితి జరిగింది. చాలా డిసప్పాయింట్ అయిపోయి, ప్రభువా ఏంటి ప్రభు అంటే, యాక్చువల్లీ ఇక్కడికి రావాలనేది మధ్యలో డిసిజన్ తీసుకున్నాను నేను. 2 days సాటర్డే సండే ఆఫ్ తీసుకుని వచ్చాను, సెలవు తీసుకొని. ఇది అరౌండ్ నెల్లూరుకి ఒక 120 kilometers దూరంలో మా విలేజ్ ఉంటుంది. పామూరికి ఒక 25 kilometers దూరంలో ఈ విలేజ్ ఉంటుంది. ఏంటి ప్రభు అని అనుకుంటే నాకు టక్కున గుర్తుకొచ్చింది బ్రదర్ నరసింహ ఉన్నాడు కదా నాకు హెల్ప్ చేస్తాడని. నా దగ్గర వాట్సాప్ లో కంప్లీట్ డెడ్ అయిపోయింది ఈ యొక్క ల్యాప్టాప్. ఇంకా నాకు ఛాన్సే లేదు, మెటీరియల్ మొత్తం దాంట్లో ఉండిపోయింది. ఏదైతే ఉందో నా దగ్గర కొద్ది గొప్పలో వాట్సాప్ లో దొరికింది. సో ఇమ్మీడియట్ గా నేను నరసింహకు ఫార్వర్డ్ చేసి, నాకు నువ్వు హెల్ప్ చేయాలి బ్రదర్, నా పరిస్థితి అంటే. తను చాలా బ్యూటిఫుల్ గా స్లైడ్ చేసి పంపించాడు. అది మొత్తాన్ని చాలా చక్కగా పెట్టి పంపాడు. ప్రైజ్ ద లార్డ్, టైం మచ్. అసలు ఉదయంలో ఆరాధనలో మా సారు, యేసురత్నం నువ్వు చాలా కాలం నుంచి వచ్చినావు, నువ్వు వాక్యం చెప్పాలని నా గురించి సేమ్ ఏదైతే వసంత్ చెప్తున్నాడో, కావలి రవికుమార్ అన్న ఆయన నన్ను ఎట్లా పరిచయం చేసింది అంతా చెప్తున్నాడు ఇంట్రడక్షన్ లో. సో అట్లా ఈ రోజు నేను జ్ఞాపకం చేసుకున్నాం, కావాలని ప్రభుని స్తుతించినాం. ఆ దినాల్లో ఆయన కృప మన ఎడల బహు విస్తారంగా ఉన్నది. దేవుని వాక్యము, ప్రార్థన, సహవాసము ఇవి బలపరిచినాయి. కరెక్ట్ బ్రదర్ వసంత్. ఉంటే సియోన్ చర్చ్ కన్నా వెళ్ళేవాడిని, లేదంటే ఫెలోషిప్ లో ఉండి, ఈ 2 కాకుంటే ఏదో క్యాంపులో ఉండేవాడిని. సో ఇట్లా దేవుడు సహాయం చేసినాడు ఆ స్థలంలో ప్రభు మీద ఆనుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, వాక్యాన్ని ప్రేమించడానికి. మా విలేజ్కి వచ్చినప్పుడు కూడా బైబిల్ తీసుకున్నారు, ఆ కొండ మీదకి పోయి ప్రార్థన చేసుకునేవాడిని. సో దేవుని వాక్యాన్ని ప్రేమించాలనేది మనకు ఈయులో నేర్పారు. దేవుని వాక్యాన్ని నేర్పిన ప్రతి దేవుని బిడ్డకు దేవునికి ఎంతో వందనాలు ఈ సాయంకాల సమయంలో. అది యాజ్ ఇంట్రడక్టరీగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నరసింహ. థ్యాంక్ యూ జయకుమార్ అన్న. లాస్ట్ వీక్ లో నేను చాలా మందికి పర్సనల్ గా మెసేజ్ పంపాను, ప్రార్థన చేస్తున్నానని చెప్పాను. చాలా మంది రెస్పాండ్ అయ్యారు నాకు పర్సనల్ గా. అందరూ మన గ్రూప్ లో ఉన్న వాళ్ళ అందరికీ, ఎవరెవరైతే ఏఎఫ్సికి అంటే ఏరియా కారణాల వల్ల మిస్ అవుతుండొచ్చు, ఎవరైతే రెగ్యులర్ గా రాలేకపోతున్నారో వారి అందరికి మెసేజ్ పంపించారు. ఆ బ్రదర్ సలోమన్ కూడా రెస్పాండ్ అయ్యాడు, థ్యాంక్ యూ బ్రదర్. సో అట్లా ఒక్కొక్కరికి పంపుతూ వచ్చినాను. ఎవరైతే టచ్ లో ఉన్నారో వాళ్ళకి పంపలేదు. నాకు అనిపించింది చాలా గొప్ప ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఇది అనిపించింది. సో దేర్ఫోర్ థ్యాంక్ యూ సో మచ్ కన్సిడరింగ్ మీ నరసింహ బ్రదర్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్. జయకుమార్ అన్న ఎంకరేజింగ్ మీ టు స్టడీ. చాలా నేను ఉత్సాహంగా స్టడీ చేసినాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి
మన అవసరతను ఎరిగి స్టడీస్ లో ఆయన కూడా ఆత్మదేవుడు కూడా మనతో జర్నీ చేయాలని ప్రార్థన పూర్వకంగా ఈ గొప్ప భాగాన్ని మనం చదువుదాం. చాలా పెద్దగా ఉంది, 4 అధ్యాయాలు. పర్వాలేదు, మనం ఎంతవరకు అయితే చూడగలుగుతామో అంత డీటెయిల్స్కి వెళ్ళలేకపోయినప్పటికి కూడా మనము చూద్దాం. దేవుడు ఆత్మదేవుడు మనందరి అవసరతను తీర్చాలని, మనతో మాట్లాడాలని, ఆయన మన అవసరతను ఎరిగి మనతో కలిసి రావాలని మనం ఈ జర్నీలో 4 అధ్యాయాల్లో ప్రార్థన పూర్వక మనం ముందుకు సాగుతాం. రండి, దేవుని చదువుతాను. థ్యాంక్ యూ సో మచ్ నరసింహ, వండర్ఫుల్ బ్యూటిఫుల్ మ్యాప్ నువ్వు చేసావు. మనకు ఈ 4 అధ్యాయాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ప్లేస్లను మీరు చూస్తా ఉన్నారు. మీకు లిస్ట్రా డెర్బీగా యాంటియోక్ కనపడుతుంది ఫస్ట్, దెన్ మీకు ఇమీడియట్ గా మీకు లిస్ట్రా డెర్బీ కూడా కనపడుతుంది, ఐకోనియం, ట్రాస్, దెన్ నెపోలియస్, ఫిలిప్పి, బెరియా, తెసలోనికై, ఏథెన్స్, కొరింత్, ఎఫెస్. ఈ లైన్ అంతా ఈ యొక్క మ్యాప్ లో మీకు కనపడతా ఉన్నాయి. మీలో ఎవరైనా ఒకరు తెలుగు బైబిల్ ఉన్నోళ్ళు తీసి పెట్టుకోండి. అక్కడక్కడ రెఫరెన్స్లు చదవమన్నప్పుడు మీరు రెఫరెన్స్లు చదివి మా అందరికి సహాయం చేయాలని కోరుతున్నాను. ఎవరైనా పర్వాలేదు. అందులో మొట్టమొదటి వచనాన్ని మనం ఏం చదువుతామంటే, మరి ప్రత్యేకంగా 15వ అధ్యాయము 15వ అధ్యాయములో 36వ వచనాన్ని మనం చదువుతాం. 36వ వచనాన్ని తెలుగులో. ఓకే, 36నా? ఓకే. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరిచితమో ఆయా ఎస్, ఓకే. నా మాట వినపడుతుందా? హలో. పౌలు పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వాడిని వెంటట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచెను. తీవ్రమైన వాదము. చాలు బ్రదర్ వసంత్. మరి మధ్యలో నా మాట మీ మాట నాకు వినపడలేదు, కరెక్ట్ అది? హలో అన్న, మీది క్లియర్ గా ఉందన్న, బ్రేక్ అయింది. మధ్యలో బ్రదర్ వసంత్ చదివిన మాట పోయింది, అంటే డిస్కనెక్ట్ అయింది. సరే, అది అతని సిగ్నల్ అని నేను అనుకుంటున్నాను, నా సిగ్నల్ ప్రాబ్లం కాదు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పేది ఎస్ నరసింహ, మీరు క్లియర్ గా ఉంది, నాది క్లియర్ గా ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడ 36వ వచనం, ఎస్ 36వ వచనంలో, సమ్ టైమ్ లేటర్ పాల్ అండ్ బర్నబాస్ లెట్ us go back and visit the believers in all the towns where we preached the word of the Lord and see how they are doing. మనం వెళ్ళి సువార్త చెప్పిన ప్రాంతాలన్నిటికీ మరలా మనం వెళుదామని పౌలు బర్నబాతో డిస్కషన్ చేస్తున్నాడు. వాళ్ళు ఎట్లా ఉన్నారో, వారి ఆత్మీయత ఎట్లుందో, వారు ప్రభుతో నడుస్తున్నారా లేదో, వారు ప్రభు హృదయానికి దగ్గరగా ఉన్నారా లేదా చూద్దాం రమ్మని బర్నబాసుతో అంటున్నాడు. డిస్కషన్ మాత్రమే చేశాడు కానీ బర్నబాసు పౌలు కలిసి యాత్రను కొనసాగించలేకపోయినారు. కన్సర్న్ అయితే తెలియజేశారు. వారి వెల్ఫేర్ ఇంపార్టెంట్, వారి ఆధ్యాత్మిక జీవితం ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇక్కడ డిబేట్ వచ్చింది, అది మొదటి భాగంగా మనం చూస్తా ఉన్నాం. మార్కును ఎంటబెట్టుకోవటానికి పౌలు ఇష్టపడలేదు, ఎందుకంటే ఫస్ట్ జర్నీలో వాళ్ళకు డిఫరెన్సెస్ వచ్చి అతను ఎనిక్కి వచ్చేసినాడు. మరి బర్నబాస్ గొప్ప దైవజనుడు, మరి అతన్ని మించి మెంటరు అని ఎవరి పేరు చెప్పుకోవడానికి హోల్ ఆఫ్ ద బైబుల్ ఇంకెవరు లేరు మనకు, బర్నబాస్ గారు. అతను అంటున్నాడు, లేదు జాన్ మార్కుని తీసుకెళ్దామని. ఈ యొక్క జాన్ మార్క్తో వచ్చిన సంబంధంతోనే వారిద్దరు కలిసి 2వ యాత్ర చేయలేకపోయినారు. కాబట్టి ఈ 2వ యాత్రలో వారి యాత్రను ప్రారంభించినప్పుడు బర్నబాస్ బదులుగా సైలస్ ను తీసుకుని తను యాత్రను ప్రయాణం చేస్తున్నట్టు మనం గమనిస్తున్నాం. అది ఇంట్రడక్షన్, అది మన అండర్స్టాండింగ్ కోసము నేను చెప్తూ వస్తూ ఉన్నాను. ఇక్కడ ఈరోజు మనము ఈ యొక్క స్టడీని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు గమనించవలసిన 5 ప్రాముఖ్యమైన విషయాలు. 1,
ఈ యాత్రలో వారు వెళ్ళినటువంటి ప్లేస్లు ఎక్కడెక్కడ ఎలాగున చేశారని మనం చూడబోతున్నాం. ఈ యాత్రలో ఇన్వాల్వ్ అయిన ప్రజల గురించి మనం ఆలోచించబోతా ఉన్నాం. ఈ యాత్రలో జరిగిన సంగతులను గురించి మనం ఆలోచించబోతున్నాం. ఈ యాత్రలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి మనం ఎదురు చూడబోతున్నాం. ఈ యాత్రలో ప్రభు చేసిన కార్యాలను, ఈవెంట్స్ మనం చూడబోతున్నాం. అయితే టోటల్ గా ఈ రెండవ మిషనరీ జర్నీ ద్వారా ద మెసేజ్ అండ్ ది ఇంప్లికేషన్స్ టు అస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇదెంత మనం చేస్తున్నప్పుడు దేవుని మనకు అప్లికేషన్ ఏంటి, పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడు ఈ భాగం ద్వారా అనే లాస్ట్ ఈ 5 విషయాలను మనము మనసులో పెట్టుకుంటాం. వారు వెళ్ళిన ప్రాంతాలు, వారు ఎవరెవరితో కలిసి వెళ్ళారు, ప్రజలు ఎవరినెవరు కలిశారు. అదే కాకుండా ముఖ్యంగా ఈ యొక్క ఈవెంట్ వర్క్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క విపరీతమైనటువంటి ప్రభు యొక్క కార్యాన్ని మనం చూస్తాం, సమస్యలను చూస్తాం, వాటి యొక్క ఇంప్లికేషన్లు మనం చూస్తాం. ఈ 5 ఆస్పెక్ట్స్ మన డిస్కషన్ లో వస్తూ ఉంటాయి. ఒకవేళ ఆర్డర్ లో రాకపోయినా డెఫినెట్ గా 5 విషయాలు మరలా మనం ఆలోచిస్తూ వస్తాం ఈ యొక్క 4 అధ్యాయాలను మనం కంప్లీట్ చేసే లోపు. గమనించవలసిన విషయం, మరి పౌలు సైలస్ కలిసి ఈ సెకండ్ మిషనరీ జర్నీ ప్రారంభించినప్పుడు ఆల్మోస్ట్ 3 నుంచి 4 సంవత్సరాలు వాళ్ళు చేసినట్టు మనకు రికార్డ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. 4 సంవత్సరాల యాత్ర ఇది. అంటే యాంటియోకులో వారు బయలుదేరితే వాళ్ళు తిరిగి మరలా యాంటియోకు, జెరూసలేముకు తిరిగి అపోస్తుల దగ్గరికి వచ్చేసరికి 4 సంవత్సరాలు జరిగింది. ఈ 4 సంవత్సరాల్లో జరిగినటువంటి సంగతులే రెండవ మిషనరీ జర్నీ. అయితే పాల్ ట్రావెల్ చేసినప్పుడు ఆయన కొన్నిసార్లు భూమి మీద, రోడ్డు మీద ప్రయాణం చేశాడు, సముద్రంలో ప్రయాణం చేశాడు, కొన్ని పట్టణాలను దర్శిస్తూ వచ్చినాడు. అయితే కొన్నిసార్లు తర్వాత నెక్స్ట్ స్లైడ్ నరసింహ, ఈ స్లైడ్ ఉంచు. నో కాదు, ఇది కాదు, గో బ్యాక్, ఈ స్లైడ్ ఉంచు. అయితే ఆయన కొన్నిసార్లు నడుచుకుంటూ వెళ్ళాడు, కొన్నిసార్లు గాడిద మీద వెళ్ళాడు, కొన్నిసార్లు హార్స్ను కూడా వాడారు, కొన్నిసార్లు షిప్పులలో కూడా వెళ్ళారు. ఈ రీతిగా వాళ్ళు చేసినటువంటి ఈ పరిచర్యలో మెయిన్ గా వాళ్ళు వెళ్ళినటువంటి ఈ యొక్క ప్రయాణము. ఈ జర్నీలో మరి మనం గమనించినట్లయితే మెయిన్ గా మనకు కనపడేది సైలస్, తిమోతి, లూక్ మెయిన్ పార్ట్నర్స్ గా మనకు వాళ్ళు కనపడతా ఉన్నారు. సైలస్ ప్రవక్త, నాయకుడు, యెరూషలేము సంఘములో గొప్ప దైవజనుడు. అది మనకు 15వ అధ్యాయంలో కనపడుతుంది. తిమోతి లిస్ట్రాకు చెందినటువంటి యంగ్ మ్యాన్. లిస్ట్రాలో తనతో యూదుడు గ్రీకు తల్లిదండ్రులకు పుట్టినటువంటి వ్యక్తి. అక్కడ అతన్ని కలుసుకుని వాళ్ళు తీసుకెళ్తారు. లూకు మరి గాస్పల్, ఆయన చరిత్రను రాసిన గొప్ప దైవజనుడు, ఈ పుస్తకాన్ని రాసిన గొప్ప దైవజనుడు. ఎంత అద్భుతమైనటువంటి పుస్తకం అంటే, ఈ బుక్ ఆఫ్ లూక్ తీసుకొని కరెంటు హిస్టరీని గనక 2 దగ్గర పెట్టుకుంటే ప్రపంచ చరిత్రను మొత్తాన్ని కూడా ఈ బుక్ ఆఫ్ యాక్ట్స్ మనకు చెప్తా ఉంది. ప్రపంచ చరిత్ర, సెక్యులర్ చరిత్రను బైబిల్తో మనం కలిపితే అద్భుతమైనటువంటి ఎవిడెన్సెస్ తో మనము ఈ విషయాలను గమనిస్తాం. అది మెయిన్ గా మనం చూస్తున్నాం యాజ్ ఇంట్రొడక్షన్. నెక్స్ట్ పాయింట్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్ రైట్. ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము, మరి దాదాపుగా 13 ప్లేస్లు వాళ్ళ యొక్క సెకండ్ మిషనరీ జర్నీలు వెళ్ళారు. నేను ముందే చదివాను. పౌలు యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆశను మనం చూసాం, ఆ గొప్ప నోబుల్ డిజైర్ ని మనం చూసాం. ఆ నోబుల్ డిజైర్ ఏంటయ్యా అంటే, దట్ మనము ప్రాంతాలకు సేవ చేసి వచ్చిన ప్రాంతాలకు వెళ్ళి వారు ఎట్లున్నారో చూడాలి, వారి ఆత్మీయత ఎట్లా ఉందో చూడాలి, వారిని బలపరచాలి, వారిని మనము ప్రభులో నడిపించాలి. ఎంత గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ఆశ. ఫాలో అప్ అనేది ఒక టాపిక్ అయితే, ఇంతకంటే గొప్ప ఫాలో అప్ చేసిన దైవ సేవకులు ఎక్కడ ఉన్నట్టు మనకు అర్థం కాదు. ఎన్నో ప్రోగ్రాంలు మనం పెడతాం, ప్రోగ్రాంలు కుదువు లేదు. ఎవెంజలిస్టిక్ దగ్గర నుంచి కాన్ఫరెన్సుల వరకు కోట్లు ఖర్చు పెడుతున్నాం. కానీ ఫాలో అప్ చేయటానికి
ఒక టీమ్ ఆఫ్ పీపుల్ సంవత్సరం అంతా పనిచేస్తున్నట్టు మనకి ఎక్కడ ఫాలోఅప్ కమిటీ కనపడదు. ఉంటాయి ఫాలోఅప్ టీం అని, అది ఇన్సిగ్నిఫికెంట్ మన పరిచర్యలో. అది నేనంటాను ఒక దరిద్రత అని నేను అంటాను. రండి మనం వచ్చిన ప్రాంతాల్లో వెళ్ళి దేవుని బిడ్డలను మనం చూద్దామంటే ఈ మాట మన హృదయాలను కదిలించాలా. ఎన్నో ప్రాంతాలకు మనం వెళ్తాం, ఎన్నో సేవలు చేస్తాం, ఎంతో వర్తమానం చెప్తాం, మనం తిరిగి వస్తాం. ఒకవేళ ఆత్మదేవుడు ప్రేరేపిస్తే ఆయా ప్రాంతాలకు వెళ్ళి మరలా వారి బాగోగులు చూసుకునేది కూడా మనది కాదా బాధ్యత? సువార్తను ప్రకటించి బిడ్డలను కని చెట్ల కింద వేసి వచ్చే దౌర్భాగ్యమైన పరిచర్యలో కొన్నిసార్లు మనం ఉన్నాము అని చెప్పడానికి నేను ఏమాత్రము సిగ్గుపడట్లేదు. 1,00,000 మందికి సువార్త చెప్పాము, 25,000 మంది ప్రభువుని తెలుసుకున్నాము అని రిపోర్ట్లో రాయటానికి మనం ఏమాత్రం కాడము. నేను అంటాను, 1,00,000 మందికి సువార్త చెప్పాము, 25,000 మందిని చెట్ల కింద కని పాడేసి వచ్చినాము, వాళ్ళు సచ్చారా బతికారా మాకు తెలియదు అని రాస్తే ఎంత బాగుండు అనిపిస్తా ఉంది నాకు. అలాగ రాయటకు ధైర్యం దేవుడు మనకు దయచేయునుగాక. ఎందుకంటే అది నిజం కాదా? 25,000 మంది ప్రభుని ఎరిగినారు, 20 మంది ప్రభుకు దగ్గరగా జీవిస్తున్నారా సంవత్సరం తర్వాత? అసలు మనం వెళితే కదా వాళ్ళు జీవిస్తున్నది లేని మనకు తెలిసేది. ప్రియులారా, ఇది నాకు గొప్ప లెసన్ మనకి. అదేమంటే పెద్ద పెద్ద రాస్తాం రిపోర్ట్లలో, పెద్దగా విపరీతంగా పేపర్లలో మనం ప్రకటిస్తాము, కానీ 25,000 మందిలో 20 మంది ప్రభు హృదయానికి దగ్గరగా ఉన్నారా? 25 మందిలో 2 దేవుని యొక్క కృపలో నిలిచి పౌలు, సైలసు, బర్నబాసు అనే ఈ దైవజనులను పోలి ఉంటే ఎంత బాగుండు. ఈ 25,000 మందిలో రక్షించబడిన బిడ్డలు పౌలు లాంటి దైవజనులు అయితే ఎంత బాగుండు. ఆయన నీడలో నువ్వు నేను ఆనందించడానికి ఇష్టపడమా? ఆ దైవజనుడి సేవ ఆయన వెళ్తా ఉంటే ఆయన అంటే వెళ్ళటానికి మనము సంతోషించమా? పని బాట వదిలేసి బ్యాగ్ తీసుకొని పరిగెత్తమా? దైవజనుడు పౌలు వస్తున్నాడంట మన ఊరికి, ఇదిగో ఈ ఊరి నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తాడంట, అక్కడి నుంచి కొరింథీకి వెళ్తాడంట, అక్కడి నుంచి ఎఫెస్కి వెళ్తాడంట, అక్కడి నుంచి ఆయన యాంటియోకి వెళ్తాడంట. మార్గ మధ్యంలో ఆయన కలుసుకుందాం, ఆయన చెప్పిన మాటలు ఇందాం అనే ఆశ మనలో వాక్యం వింటున్న ప్రతి సహోదరుడు సహోదరుడికి ఉంటుంది. ఎందుకంటే అంత ప్రభావం కలిగిన సేవ చేసినటువంటి దైవజనుడు పౌలు గారు. దైవజనుడు పౌలు గారు సేవ చేస్తున్న దినాల్లో సాతానుడికి రెస్ట్ లేదు, పరలోకములో స్థలము లేదు అని ఒక దైవజనుడు తన కామెంటరీలో రాస్తాడు. పౌలు యాత్రలో ప్రయాణం చేస్తూ ఆయన సువార్త పనిలో వెళ్తున్నప్పుడు సాతానుడికి ఎంతో ఇబ్బందికరంగా ఉన్నది, పరలోక రాజ్యము చాలా బిజీగా ఉన్నది ఆయన పరిచర్యలో అని ఒక దైవజనుడు తన కామెంటరీలో రాస్తాడు. ఎందుకంటే బ్రతుకైతే క్రీస్తు, లేకపోతే ఇంక ఎందుకు ఈ జీవితం అనుకున్న దైవజనుడు పౌలు. కాబట్టి మన రిపోర్ట్స్, మన పబ్లికేషన్స్, మనం చెప్పుకునే విధానం, చేసుకునే విధానం అది ఎంతో పరీక్షణీయమైనటువంటి, క్రిటిక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను. ఇక్కడి నుంచి గొప్ప లెసన్స్ మనం తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ మాటలో నుంచి పుట్టిందే ది సెకండ్ మిషనరీ జర్నీ ఆఫ్ పాల్ అలాంగ్ విత్ సైలస్, తిమోతి అండ్ లూక్ అనేది కూడా మనము గమనించాలి. మొదటగా మనం గమనించినైతే పిల్లరా, మీకున్నటువంటి మ్యాప్ లో కింద చక్కగా ఇవ్వబడింది. నేను లాస్ట్ టైమే చెప్పాను, సిరియన్ యాంటియోక్ అని నేను చెప్తూ వచ్చాను. సిరియన్ యాంటియోక్ లో వారు సేవను ప్రారంభిస్తే అక్కడి నుంచి వాళ్ళు అట్లీస్ట్ 2 కాంటినెంట్ లో వాళ్ళు పరిచయం చేస్తూ వచ్చారు. ఏషియాలో చేశారు, యూరోప్ లో కూడా వాళ్ళు చేశారు. సెకండ్ మిషనరీ జర్నీ ప్రపంచ సువార్తకు ద్వారాలు తెరిచింది. ఎందుకంటే సెకండ్ మిషనరీ జర్నీలోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, మీరు మీ యొక్క డైరెక్షన్ ని మార్వాలి. మాసిదోనియుని పిలుపును పౌలు ఎరిగి తన డైరెక్షన్ మార్చుకొని తను మాసిదోనిని క్రాస్ చేసి ఏషియా నుంచి యూరోప్ కు అడుగు పెట్టడం ఈ 2వ యాత్రలోనే మనకు కనపడతా ఉంది. ఆత్మ యొక్క ఆ గొప్ప పిలుపు ఇన్నవాడై మరి పౌలు ఆ రీతిగా తన డైరెక్షన్స్ ను మార్చుకున్నాడు. ఆ రీతిగా ప్రపంచ స్వార్థీకరణలో 2 కాంటోనెంట్స్ కి ఈ యాత్ర ముందుకు సాగింది. అందువల్ల మనము
మా టైంలో మేము ఉన్నంత వరకు, నేను కావల్లో ఉన్నంత వరకు ఎవరైనా నన్ను ఒకవేళ ఓపెన్ మీటింగ్లు అడిగితే మీ ఇష్టమైన పాట చెప్పమంటే దైవ దర్శనము పాడండి అని నేను కోరుతా వచ్చేవాడిని. దైవ మహిమను, దైవ దర్శనం అనే పాట ఉంది. అందులో పౌలు అనే దైవజనుడు ఉన్నాడు. మాసిదోనియను పిలుపును విని ఆయన ఫాలో అయినాడు. మోసే జాతి చరిత్రను దైవ దర్శనం వల్ల మార్చగలిగినాడు. పౌలు మాసిదోనియని పిలుపు వల్ల ప్రపంచాలను, కాంటోనెంట్స్ ను దాటగలిగినాడు. ఆ పాట పాడండి అని అనేక సార్లు నేను పాడటం నాలో ఉన్న బ్యాచ్ లో ఉన్న సహోదరులందరికీ తెలుసు. అతి విపరీతంగా నేను ఇష్టపడే పాట దైవ దర్శనం కోరుమా దైవ మహిమను వేడుమనేటువంటి పాటను చూస్తా ఉన్నాం. సో ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రెండు ప్రాంతాలకు లో రెండు కాంటినెంట్లు సేవ చేశారు. నెక్స్ట్ బ్రదర్, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మ్యాప్. ఈ మ్యాప్ ను కొంతగా మనం ఎక్కువగా ముందుకు చూస్తా ఉంటాం. గమనించండి, మీ కింద జెరూసలేము సిలువ కనపడతా ఉంటుంది. దాని పైన సిరియాకు కింద యాంటియోకు అని రాయబడి ఉంది. 1/23 అని మీకు మ్యాప్ లో కనపడింది. అంటే అక్కడి నుంచి వాళ్ళు ప్రారంభించినారు. యెరూషలేముకి ఎందుకు వెళ్తారు? యాంటియోకులో సంఘము, యాంటియోకులో విశ్వాసులు, క్రైస్తవులు అనబడినారు. యాంటియోకులో ఉన్న అమాయకులు దేశ చరిత్రను వారు మార్చినారు. యాంటియోకులో లెక్కలేని వాళ్ళు నలుమూలల తిరిగి సిలువను మోసినారు. అందువల్ల యాంటియోకులో ప్రభుని అంబడించిన ఈ సిలువ యోధులు, వీళ్ళకు ఏమని పేరు అంటే క్రైస్తవులు అని పేరు. యేసు ప్రభు నోట ఎక్కడైనా క్రైస్తవుడు, క్రైస్తవురాలనే పదము గాస్పల్స్ లో మనకు కనపడదు. యాంటియోకు ప్రజలు పిలిచారు విశ్వాసులను, యేసును వెంబడించే, యేసును నమ్మే ఈ గుంపును వాళ్ళు క్రైస్తవులు అంటే అది క్రైస్తత్వంగా ముందుకు మనకు బయటకు వచ్చింది. సో అందువల్ల మొట్టమొదట మనకు కనపడేటువంటి విషయం ఏంటయ్యా అంటే సిరియని యాంటియోకులో వారి యాత్రను ప్రారంభిస్తారు. అనేక ప్రాంతాలకు వెళ్ళి రండి, మనం చూద్దాము ఏ రీతిగా ప్రభు పిల్లలు ఉన్నారు అనే సంగతి. ఇక్కడ మనం గమనించవలసిన విషయము, మార్కు వల్ల అక్కడ మరి డిబేట్ చూసాము. అదే రీతిగా మరి వాళ్లకు షార్ప్ డిస్కషన్ జరిగినట్టు కూడా మనం చూస్తా ఉన్నాము. పౌలుకిను బర్నబాస్కు మరి 39వ వచనంలో గొప్ప మరి డిస్కషన్ జరిగింది. అందువల్ల వాళ్ళు అక్కడి నుంచి డివైడ్ అయినట్టు మనకు అక్కడ కనపడతా ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ స్ట్రెంథెనింగ్ ఇన్ ద చర్చెస్, దేవుని యొక్క మహాకృపను బట్టి 41వ వచనంలో రాయబడింది. ఏమని రాయబడింది? బట్ పాల్ చూస్ సైలస్ అండ్ లెఫ్ట్ కమెండెడ్ బై ద బిలీవర్స్ టు ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మహాకృపకు అప్పగించబడిన వాడై పౌలు సైలస్ను తీసుకొని ప్రభు కృపకు అప్పగించబడిన వాడై ఆయన సిలిసియాలో మార్గం గుండా ప్రయాణం చేసినాడు. ఎందుకు అంటే సంఘాలను బలపరచుటకు. 41వ వచనం, సంఘాలను బలపరచుటకు 41వ వచనం. కని వదిలేసి రావటం కాదు, ఆ బిడ్డలను సస్టైన్ చేయాలా, ప్రభులో పెంచాలా, వాక్యములో పెంచాలా, యాంటియోకులో ఉన్న సంఘములో ఉన్న బిడ్డల కంటే అద్భుతంగా మనం వారిని చెయ్యాలా అనే పెద్ద దృక్పథం ఈ రెండవ యాత్రను మనం గమనిస్తాం. ప్రియులారా, అది మనకి ఎట్లా అర్థమైంది? బెరియాకు మనం వెళితే బెరియా విశ్వాసులు వీళ్ళు చేసేటువంటి ఈ యొక్క బెరియా అనేటువంటి సంఘము కూడా ఈ రెండవ యాత్రలోనే మనకు కనపడుతుంది. ఈ పెద్దలు చెప్పే వాక్యం నిజమా కాదా అని పరీక్షించే వ్యక్తులు అక్కడ వచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? యాంటియోకులో ఉన్న వ్యక్తుల కంటే కూడా గొప్పగా ఆత్మీయతలో ఉన్నట్టు మనకు అర్థమవుద్ది ప్రియులారా. సో కాబట్టి వీళ్ళు ప్రారంభించినటువంటి మొట్టమొదటి యాత్ర, వాట్ వీ కెన్ సే దట్ దే హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ ది సిరియన్ యాంటియోక్. అక్కడి నుంచి మొదలు పెట్టారు, సిలిసియాకు వెళ్ళారు. మీకు సిలిసియా కనపడుతుంది కదా, నంబర్ 3లో సిలిసియా మీకు కనపడుద్ది. అక్కడ నంబర్స్ ఇచ్చారండి. 1 సిరియన్ యాంటియోక్, 2వది సిరియా అని రాయబడింది, 3వది సిలిసియా అని 3వ నంబర్ వేసి అక్కడ ఉంది. సిలిసియాకు అక్కడ వాళ్ళు వెళ్ళారు. ఓకే, అక్కడ సిలిసియాలో వాళ్ళ ఉద్దేశం మరలా అక్కడ రాయబడింది. అక్కడి నుంచి వీళ్ళు మరి 41వ వచనం తర్వాత దేర్బె మీదుగా లిస్ట్రాకు ప్రయాణం చేసినారు. ప్రియులారా, మీరు ఇని ఉంటారని నేను అనుకుంటున్నాను. నేనైతే అట్లీస్ట్ ఈ 4 అధ్యాయాలు 2-3 సార్లు ఆడియోలోను చదవటం జరిగింది. ఆ ఈవెంట్స్ అన్ని క్యాప్చర్ చేయటం కోసం నేను పలుమార్లు దీన్ని మరలా రెఫర్ చేయటము జరిగింది. మీరు కూడా చదివినారని నేను అనుకుంటా ఉన్నాను. 16వ అధ్యాయంలో మరి 1 నుంచి 5 వచనాలు మీరు చదివితే, పాల్ కేమ్ టు దేర్బే
and then to Lystra, where a disciple named Timothy lived, whose mother was Jewish and believer, but whose father was a Greek. పౌలును తిమోతిని గురించిన ఇన్ఫర్మేషన్ మనకు 1-5 ఉంది. ఇక్కడ దేర్బే లిస్త్రా అనే ప్రాంతంలో మనకేం కనపడుతా ఉందంటే తిమోతిని వాళ్ళు క్యాప్చర్ చేశారు. అంటే తిమోతి మంచి పేరు కలిగిన దైవజనుడు ఉన్నాడు, ఈయన ఉన్నాడని వాళ్ళు అక్కడ తిమోతిని తీసుకున్నారు. మదర్ ఏమో జివిస్ ఆమె, ఫాదర్ ఏమో గ్రీకు. అయితే అక్కడి నుంచి వాళ్ళు దే ట్రావెల్డ్ అండ్ దెన్ దే మూవ్డ్ టువర్డ్స్ దట్ అని మనము గమనించవచ్చు. అర్థమవుతుందా ప్రియులరా? ఇక్కడ మూడు పాయింట్లు మనం చూసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ సిరియా అండ్ సిసిలియా క్రాస్ చేసి దేర్బే అండ్ లిస్త్రాకు వాళ్ళు ప్రయాణం చేశారు. మొట్టమొదటి భాగంలో మనం నేర్చుకోవాల్సిన ప్రభు సందేశం ఏంటంటే వారు దేవుని కృపకు అప్పగించబడ్డారు, సంఘాలను బలపరచుటకు వారు ముందుకెళ్లారు. ప్రతి పని నేను చేసేది దేవుని కృపకు అప్పగించబడకపోతే ఏం జరుగుద్ది? అది డస్ట్ అండి, డస్ట్. మనం చేసే పనిలో కృప ఉండదు, డస్ట్, నిలబడదు, స్థిరపరచబడదు. కాబట్టి ప్రభు కృపకు అప్పగించబడాలా, చిన్నది పెద్దది, మనం చేసే ప్రతి దాంట్లో ప్రభు కృపకు అప్పగించబడాలి. మనం ఆయన అధికారం కింద పనిచేస్తూ లిస్ట్రాకి వెళ్ళారు. తిమోతిని అక్కడి నుంచి వాళ్ళు పికప్ చేసుకోవడము మనము గమనిస్తా. నెక్స్ట్ స్లైడ్. ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మీకు నేను చదివి వినిపించాలి. వీళ్ళు యాత్రను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సంఘాలను దర్శించి బలపరచడమే కాదు, ఒక అద్భుతమైన కార్యాన్ని వాళ్ళు చేస్తూ వచ్చారు. అది ఎక్కడుందంటే 5వ వచనంలో రాయబడింది, 4వ వచనంలో కూడా రాయబడింది. చదువుతారు ఎవరైనా? 16వ అధ్యాయం 4-5. హలో హలో నాన్న వినిపిస్తుందండి. 16-4-5 వచనాలు. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. అద్భుతమైనటువంటి రెండు మాటలు 15వ అధ్యాయం 1-30 వచనాలు మీరు చదివితే యాజ్ ఏ ఇంట్రడక్షన్ గా జెరూసలేం కౌన్సిల్ మీకు అక్కడ కనపడుతుంది. అదేమంటే అన్ని జాతిలో నుంచి వచ్చినటువంటి ప్రభు బిడ్డలు, వారి ప్రవర్తన, వారి యొక్క నియమాలు, ఇవన్నీ మరి ఎట్లా ఏంటి అని ఒక యాంటియోక్ సంఘంలో ఈ సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళకు ఒక ప్రాబ్లం వస్తే అక్కడి నుంచి సహోదరుడు డెలిగేషన్ పంపారు జెరూసలేంకి. జెరూసలేములో పెద్దలు ఉన్నారు, పీటర్ ఉన్నాడు, అపోస్తులు ఉన్నారు. వాళ్ళు కలిసి కౌన్సిల్ అయిన తర్వాత కొన్ని ఆజ్ఞలను వీరికి అప్పగించారు. ఈ యాత్రలో నాట్ ఓన్లీ స్ట్రెంత్ అనే కాదు, అపోస్తులు ఏదైతే చెప్తూ వచ్చినారో ప్రతి సంఘానికి తెలియజేసి దాన్ని ఫాలో అని చెప్పడం కూడా ఇంకొక అజెండా వీళ్ళకు. అంతేకాదు, సో ద చర్చెస్ వర్ స్ట్రెంథెన్డ్ ఇన్ ఫెయిత్ అండ్ గ్రూ డైలీ నంబర్ పెరుగుతూ వచ్చింది. ఎందుకు అంటే దేవుని బిడ్డలు దేవుని ప్రార్థనలో ఉంచి ప్రభువుని ఎరిగి ప్రభు నడిపింపును బట్టి వారిచ్చినటువంటి ఆజ్ఞలను వీళ్ళు పాటిస్తూ వచ్చారు. కాబట్టి ఎంత గొప్ప విశ్వాసము దైవజనుల మీద, ఎంత తిరుగులేని నమ్మకము ఈ గొప్ప దైవజనుల మీద మీరు గమనించండి. ఈ యాత్రలో వీరు చేసిన మరొక పని ఏంటయ్యా అంటే యెరూషలేం నుంచి తీసుకొని వచ్చినటువంటి మాటలు కూడా వారు చెప్తూ వెళ్ళారు. ఏం చేయాలో ఏం చేయకూడదు. అంతప్పుడు ఓరల్ ట్రెడిషనే కదా, ఏది కూడా వాళ్ళ చేతిలోని కొత్త నిబంధన రిటర్న్ లేదు కాబట్టి ఇట్ వాస్ ఫుల్లీ ఓరల్ ట్రెడిషన్ ఫస్ట్ సెంచరీలో. సో కాబట్టి ఈ రెండు చేస్తూ వాళ్ళు ముందుకెళ్ళారండి. అక్కడ మనం ఇంకొక విషయం గమనించవలసింది ఏంటంటే, మరి అక్కడి నుంచి దేర్బే లిస్త్రా అయిన తర్వాత 4వ అబద్ధంగా మనకు వాళ్ళు మరలా గలితీని దర్శించటము మనం చూస్తాం. నేను ఎందుకు మరలా అంటున్నాను గలితీ? ఫస్ట్ మిషనరీ జర్నీలో గలితీయ ప్రాంతాన్ని అంతా దర్శించారా లేదా? అక్కడ వారు దర్శించిన ఆ విధానమే కదా సంఘాలు అక్కడ ఏర్పడడానికి కారణం. మీకు పాయింట్ నంబర్ 7 దీంట్లో మరి లిస్ట్రా తర్వాత లిస్ట్రా 5 and then you have Iconium 6 and then పిర్జియా అనే ఒక ప్లేస్ ఉంది, దానికి పైన 7తో గలితియా ఉంది. సో వాళ్ళు గలితియా ప్రాంతానికి వాళ్ళు వెళ్ళారు. అది మనకు 16:6 కనపడుతుంది.
Paul and his companions traveled throughout the region of పెర్జియా అండ్ గలతి అని రాయబడింది. అక్కడ కూడా ఒక అద్భుతమైన మాట రాయబడింది. హ్యావింగ్ బీన్ కెప్ట్ బై ద హోలీ స్పిరిట్ ఫ్రమ్ ద ప్రీచింగ్ ఆఫ్ ద వర్డ్ ఇన్ ద ప్రొవిన్స్ ఆఫ్ ఏషియా. 16వ అధ్యాయము 6వ వచనం చదవాలి తెలుగులో. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫుగ్రియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. లుసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు యుస్తియాను దాటిపోయి త్రోయకు వచ్చింది. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలుకు దర్శనము కలిగిన. అతనికి దర్శనం కలిగినప్పుడు ఇక్కడ బ్రదర్ 6వ వచనంలో ఒక మాట తెలుగులో మిస్ అయింది. హ్యావింగ్ బీన్ కెప్ట్ బై ద హోలీ స్పిరిట్ ఫ్రమ్ ద ప్రీచింగ్ ఆఫ్ ద వర్డ్ ఇన్ ద ప్రొవిన్స్ ఆఫ్ ఏషియా అని 6వ వచనంలో ఉండాలి. మరి తెలుగులో ఉందన్న ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫుగ్రియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. చూసారా, ఇక్కడ గొప్ప మార్పు జరిగింది. వాళ్ళు వేసుకున్న ప్లానింగ్, వాళ్ళు వేసినటువంటి మ్యాప్, వాళ్ళు వేసుకున్న ప్రణాళిక అంతటిని పరిశుద్ధ ఆత్మ దేవుడు చేంజ్ చేస్తున్నారు. ఈ బిడ్డలో ఆయన నడిపింపుకు లోబడి వాళ్ళ ప్లానింగ్ ను అకార్డింగ్ టు మార్చుకోవడానికి ఇష్టపడినారు. ఇది గొప్ప లెసన్ మనకు. ఎన్ని ప్లాన్లు వేసుకున్నా, ఎంత చేసినప్పటికీ కూడా ప్రభు ఆత్మ ఏ టైంలోనే దాన్ని ఆల్టర్ చేయొచ్చు. ఆ రీతిగా మనం ఆల్టర్ చేసుకోవడానికి ఇష్టపడాలన్నది ఒక దైవ బిడ్డల యొక్క పెద్ద విధేయత. ప్రియులారా, దావీదు దేవుని ఇల్లు కట్టడానికి సామగ్రిని సమకూరిస్తే ప్రభు ఏమన్నాడంటే, మీరు అయ్యా దావీదు, నువ్వు చేసిందంత మంచిదే, నీ చేతులంతా రక్తం ఉంది, మందిరాన్ని నువ్వు కట్టవు, నీ కుమారుడైన సొలొమోను కడతాడన్నాడు. అప్పుడు డేవిడ్ కమిటీని పిలిచి, ఇది ఎంత గొప్ప అన్యాయము, పోయిన కమిటీ మినిట్స్లలో నేనే కదా కట్టాల్సింది, నేనే కదా చేయాల్సింది, నా పేరే కదా మీరు చెప్పింది, ఇప్పుడు మళ్ళా మీరు కమిటీ మీటింగ్ పెట్టి మారుస్తున్నారేంది, నేను బాయ్కాట్ చేస్తా, స్ట్రైక్ చేస్తా, ఇంకొక సంఘాన్ని పెడతానని అన్నట్టుగా దేవుని వాక్యములు ఉందే ప్రియులారా? లేదు. ప్రభు చిత్తము నెరవేరును గాక. ధన సంపదను నేను చేశాను, సామగ్రిని నేను సమకూర్చాను, స్థలాన్ని నేను కొన్నాను, కొలతలు నేనేసినాను, అయితే ప్రభు చిత్తం నా కుమారుడు కట్టాలి, దేవునికి మహిమ కలుగును గాక. నేను కట్టడం, నా కుమారుడు కట్టడం ఇంపార్టెంట్ కాదు, దేవుని సంకల్పాన్ని బట్టి కట్టడం గొప్పదని ఆ రీతిగా సొలొమోనికి వదిలేయలేదా దైవజనుడు? ఆల్టరింగ్ అవర్ ప్లాన్స్ అకార్డింగ్ టు ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇట్స్ ఎ మైటీ థింగ్, ఇట్స్ ఎ మైటీ థింగ్, ఇట్స్ ఎ మైటీ థింగ్ ప్రియులారా. ప్రభు చిత్తానికి మన జీవితాలను మలుచుకోవడం అనేది చాలా గొప్ప సంగతి. 1999, 2000, 2001లో నేను వరల్డ్ విజన్ ఇండియాలో పనిచేస్తా ఉంటే ఆ ఉన్నటువంటి 12 మంది టీమ్ మెంబర్స్లలో క్వాలిఫికేషన్ ఎక్కువ నాదే, లాంగ్వేజ్ పరిస్థితిని హ్యాండిల్ చేయగలిగింది కూడా నేనే. నార్త్ ఇండియాలో మెయిన్ గా కావాల్సింది కమిట్మెంట్, లాంగ్వేజ్, ఎడ్యుకేషన్. ప్రభు నాకు చెప్తున్నాడు నేను రిజైన్ చేసి ప్రభు సేవకు రావాలని. నాకు మేనేజర్ చెప్తున్నాడు నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది, నేను ఏరే చోటకి వెళ్ళాలి బాబు, ఉన్న వాళ్ళల్లో కేపబుల్ నువ్వు అక్కడవే, నీ పేరే ఉంది. జోనల్ డైరెక్టర్ ఈజ్ అగైన్ అండ్ అగైన్ నీకు చెప్తున్నాడు, బ్రదర్ యేసురత్నం క్యాన్ బి ద అసిస్టెంట్ టు ద కరెంట్ మేనేజర్ అంటున్నాడు. నన్ను గనుక దర్యాపూర్ వెళ్ళిపోతే, అది ప్లేస్ కాల్డ్ దర్యాపూర్, నేను చేసింది ఉమ్రేడు అంటే నాగ్పూర్ దగ్గర. ఇప్పుడు నేను ఒక ఉమ్రేడ్ నుంచి నేను గనక దర్యాపూర్కు నన్ను ట్రాన్స్ఫర్ చేస్తే, మరి జోనల్ డైరెక్టర్ వాంటెడ్ యూ టు టేకప్ యాజ్ ఏ మేనేజర్ అంటున్నాడు. నువ్వు ఎందుకురా బాబు రిజైన్ చేస్తున్నావు అని నాకు కౌన్సిల్ చేసినాడు. నేను చెప్పినాను, సార్ 2 సంవత్సరాలు నేను పోరాడినాను దేవునికి వ్యతిరేకంగా, నా ఆరోగ్యం చెడిపోయింది, నా పరిస్థితి చెడిపోయింది, నేను ప్రభుకు లోబడినందువల్లే ఇది జరిగింది సార్, నాకు నువ్వు ఎంత పోస్ట్ ఇచ్చినా వద్దు సార్, నేను రిజైన్ చేస్తానంటే, ఒకవేళ నీకు మేనేజర్గా కాకపోతే అడ్మిన్ అండ్ డాక్యుమెంటేషన్ సెక్రటరీగా, అడ్మిన్ అండ్ డాక్యుమెంటేషన్ మేనేజర్గా నువ్వు ఎందుకు ఉండకూడదు, నువ్వు ఆఫీసులో నుండి చేయి, ఫీల్డ్కి వెళ్లకుండా అని అన్నాడు. రకరకాల ఆఫర్స్ నాకు ఆయన ఇచ్చాడు. ప్రియులారా, ఎంత కఠినమైన నిర్ణయం నేను తీసుకున్నానంటే, దేవా నా మొదలు నీకు తెలుసు, నా అంతము నీకు తెలుసు,
ప్రస్తుత పరిస్థితి కూడా నీకు తెలుసు. ఇంత పెద్ద దానికి నేను నో చెప్పడం అని. నాలో ఉన్న 11 మంది ఏమంటున్నారు, ఒరే మేనేజర్ పొజిషన్ కు నో చెప్పడానికి నీకు పిచ్చారా అంటున్నారు. నేనన్నాను, అది మేనేజరు పోస్ట్ కాదురా నాయన, ప్రభు నడిపిస్తేరా అది గొప్పది అంటున్నా నేను. అప్పుడు ఒక చెట్టు కింద ఒక విలేజ్ లో నా ఏరియాలో ఒక A4 సైజు పేపర్ తీసుకొని దాని మీద రిజైన్ చేసి నా రిజిగ్నేషన్ తీసుకొని పోయి నేను ఆయనకు అప్పగించడం. ప్రియులారా, ఆ యొక్క చిన్న నిర్ణయం, ఆ చెట్టు కింద 25 సంవత్సరాలు దేవుని కృపను నేను చూస్తకు నాకు ప్రభు సాయం చేసినాడు. అంటే ఎంత పెద్ద నిర్ణయం నేను తీసుకున్నాను ఆ రోజు అంటే, ఆ యొక్క చిన్న నిర్ణయంతో నా చరిత్ర మారిపోయింది. ప్రియులారా, ఆ యొక్క చిన్న స్టెప్ నేను వేసి బయటకు వచ్చుడు ద్వారా దేవుని సంకల్పాలు గత 25 సంవత్సరాల్లో ఆయన నా జీవితంలో ఏం చేయాలనుకున్నాడు అవన్నీ ధారాళంగా చేసినాడు. ఆలోచించండి, మాసిదోనియను యొక్క పిలుపు దర్శనము ఎంత గొప్ప రెవల్యూషనరీ ఫస్ట్ సెంచరీలో వచ్చిందంటే, ఒక కాంటినెంట్ దాటి అన్యులకు సువార్త వెళ్ళిపోయింది. ఆసియా నుంచి దాటి అన్యులకి, యూరప్ దాకా వెళ్ళిపోయింది, అన్యుల దాకా వెళ్ళిపోయింది. హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీలో ఒక మిషన్ చరిత్రలో అది ఒక పెద్ద పుస్తకం అయిపోయింది. ఈ దైవజనుడు మలుచుకున్నాడు ఆ రీతిగా అనే సంగతిని మనము ఇక్కడ ఈ మాసిడోనియన్ విజిట్ లో మనకు మరి ఈ యొక్క 16వ అధ్యాయములు గలితి అయిపోయిన తర్వాత ఆయన ఈ యొక్క దర్శనం ద్వారా 6వ వచనం ప్రకారం మార్చుకున్నాడు. అక్కడి నుంచి మిస్సియా ట్రోస్కి వెళ్తాడు. 16వ అధ్యాయంలో అది రాయబడింది. మిస్సియా ట్రోస్కి వెళ్తాడు. బై కీపింగ్ కెప్ట్ బై ద హోలీ స్పిరిట్, దేవుని యొక్క ఆత్మ ఆధ్వర్యములో ప్రియులారా ఆయన్ని జరిగిస్తా ఉన్నాడు. ఇంతకు మించిన ధన్యత ఈ ప్రపంచంలో ఇంకొక్కటే లేదు. ప్రతి సేవకుడు, ప్రతి దేవుని బిడ్డ ప్రభు ఆత్మ ఆధ్వర్యంలో పనులు చేయటం అనేది ఇట్స్ ఎ గ్లోరియస్ థింగ్. మన జ్ఞానం ఉంటుంది, మన శక్తి ఉంటుంది, మన పనులు ఉంటాయి, మన ప్లానింగ్ ఉంటుంది. ఇవన్నిటిని కూడా ప్రభు సన్నిధిలో సబ్మిట్ చేసి, అయ్యా ఇది నా యొక్క చిన్న జ్ఞానము, నీది పెద్ద జ్ఞానము, నడిపించు ప్రభు, లోబడతానంటే దానికి మించిన ధన్యత లేదు. మెస్సియా ట్రోస్ లో ఇక్కడ దర్శనం మారింది. డైరెక్ట్ గా అక్కడి నుంచి ఆయన క్రాస్ చేసి 16వ అధ్యాయం 11 నుంచి 40 వరకు మీకేం అర్థమవుద్దంటే, నెపోలియస్ అండ్ ఫిలిప్పి అనేటువంటి ప్రాంతానికి ఆయన వెళ్ళటము మీకు కనపడుతుంది. ఇది ఎక్కడ ఉంది మ్యాప్ లో మీరు చూస్తారా? పాయింట్ నంబర్ 11, 12లో మీకు కనపడుతుంది నెపోలియస్ 11, పాయింట్ నంబర్ 12 ఫిలిప్పి మీకు కనపడుతుంది. మనం చాలా క్లోజర్ గా క్విక్ గా వస్తున్నాం ప్రియులారా. ఫిలిప్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకు ఫిలిప్ ఇది పెద్ద భాగము? ఎందుకంటే ఫిలిప్ రాసిన పత్రిక మనకు ఉంది బైబిల్లో, కానీ ఫిలిప్లో సంఘం ఎట్లా ఏర్పడదో మనకు తెలియదు. నేను పోయినసారి చెప్పాను, గలతీ పత్రిక ఎందుకు రాయాల్సి వచ్చింది, ఏర్పడడం. సిమిలర్లీ ఫిలిప్ అనేటువంటి ఈ పట్టణంలో, ఈ ప్రాంతంలో సంఘం ఏర్పడటానికి పౌలు యొక్క సెకండ్ మిషనరీ జర్నీ మూలమని నేను చెప్తున్నాను. బ్రీఫ్ గా నేను చెప్తున్నాను. దర్శనం మారిపోయింది. మాసిదోనియన్ ఫిలిప్కి తీసుకెళ్లిపోయినారు. వీళ్ళు క్రాస్ చేసి నెపోలియస్ అండ్ ఫిలిప్ అనే ప్రాంతానికి వెళ్ళారు. 11 నుంచి 40 వరకు ఫిలిప్ లో ఏం జరిగిందో అన్ని ఈవెంట్స్ మనకు అక్కడ కనబడతాయి. ఈ యొక్క మాసిదోనియన్ యొక్క పిలుపులో దే హ్యావ్ కంక్లూడెడ్ దట్ గాడ్ హ్యాస్ కాల్డ్ దెమ్ టు ప్రీచ్ ద గాస్పల్ టు జెంటైల్స్ యాజ్ వెల్. 16వ అధ్యాయము 10వ వచనంలో రాయబడ్డది ఈ మాట. ఏమని? ఆఫ్టర్ పాల్ సీన్ ద విజన్, we got the ready at once to leave for Macedonia, concluding that God has called us to preach the gospel to them. They could conclude because of the Spirit's inspiration leading that the Lord wanted them to cross to the Philippi. అక్కడికి వెళ్ళిపోయినారు. సో కాబట్టి they could able to conclude according to the 16:10. మనకు ఈ యొక్క 16వ అధ్యాయం 11 నుంచి 40 వరకు చదివిన అట్లీస్ట్ 4 గొప్ప సంగతులను మీకు క్విక్ గా నేను చెప్పేసి నేను ముందుకు సాగుతాను. నంబర్ 1, ఫిలిప్పీలో దేవుడు ద్వారాలు తెరిచాడు. లిడియా అనేటువంటి ఒక బిజినెస్ లేడీ అక్కడ మరి ప్రభులేకి రావటము మనం గమనిస్తా ఉన్నాం. స్లేవ్ గరను ఇడిపించబడింది. అది వీళ్ళకి థ్రెట్ అయిపోయింది. అందువల్ల ఇక్కడ 16వ అధ్యాయంలో 19 నుంచి 24 వరకు మనం చదివితే ఈ స్లేవ్ గర్ల్ని వాళ్ళు విడిపించినందువల్ల వాళ్ళ అధికారులకు జరిగే ఈ యొక్క సంపద పోయింది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సి వచ్చింది. దానికంటే ముందు లిడియా
కన్వర్షన్ మనం చూస్తాం. అక్కడ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ డన్ మిరకల్ అనే సంగతిని మనం చూస్తాం. 11 నుంచి 15 వచనాల్లో ఈ భాగం రాయబడింది. లిడియా కన్వర్షన్. ఆమె ఫస్ట్ విశ్వాసి ఫిలిప్పి సంఘములో. స్లేవ్ గర్ల్ కూడా విశ్వాసి అయి ఉంటుంది లేటరు. ఈ పరిస్థితిని బట్టి వాళ్ళను జైల్లో అరెస్ట్ చేసి పెట్టారు పౌలు సైలస్ ని. 25 నుంచి 28 వరకు అది రాయబడింది. అక్కడ వాళ్ళని కొట్టి పెడితే వర్షిప్ లోపల వాళ్ళు చేశారు. వర్షిప్ తర్వాత ఎర్త్‌క్వేక్ వచ్చింది. ప్రిజన్ హ్యాస్ బీన్ షేకెన్. దాని కారణంగా మరి యొక్క జైలు బదలైపోయింది. మరి జైలరు అక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. పౌలు అంటున్నాడు, మేము వెళ్ళిపోవాలి, ఇక్కడే ఉన్నామని. దేవుని మహాశక్తిని జైలరు, దొంగలు, పౌలు, సైలసు వాళ్ళు చూశారు. కాబట్టి జైలర్ అంటున్నాడు, నాకు ప్రభు కావాలి, ఈ మార్గాన్ని ఎరగమంటే అక్కడ ప్రభుకు వారు కృపనిచ్చి ప్రభులేకి వాళ్ళు జైలర్ నడిపించడం మనం చూస్తున్నాం. ఒక జైలర్ ఎవరు ఉంటారండి? ఐపీఎస్ ఆఫీసర్. ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ప్రభులోకి రావటం ఇదే. పరిచర్య, మనం చేసే పరిచర్య ఎన్ని ప్రాంతాలకు ఎఫెక్ట్ అవుతుందో చూడు. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ ట్రైబల్స్, నాట్ ఓన్లీ విలేజ్. మనం చేసే మినిస్ట్రీ మస్ట్ ఏబుల్ టు టచ్ ది డెసిషన్ మేకర్స్ ఆఫ్ ద సొసైటీ. ఐపీఎస్ ఆఫీసర్ గాట్ కన్వర్టెడ్ హియర్. A business lady like Anil Ambani got converted here in the book of Apostles Acts in Philippi. ఫిలిప్పీలో ఇద్దరు గొప్ప వ్యక్తులు వచ్చారు. గమనించండి, ఫిలిప్పి సంఘం ఎంత రిచ్ అయి ఉంటుందో మీరు గమనించారా? బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఐపీఎస్ పీపుల్ ఉన్నారు ఈ యొక్క గ్రూప్ లో. కాబట్టి అది ఎంత శక్తి కలిగిన సంఘము చూసారా ప్రియులారా? కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ 4 విషయాలను బట్టి ఫిలిప్ సంఘము ఎస్టాబ్లిష్ చేయబడిందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. పౌలు యొక్క 2వ యాత్రలో మనం నేర్చుకోవాల్సిన పాఠాల్లో లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, డెలివరెన్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్, దేవుడి యొక్క శక్తి, 4 సంగతులు మనకు 16వ అధ్యాయంలో కనపడతాయి. దేవుడు నడిపించే విధానాన్ని బట్టి వారు దర్శనమే మారిపోయింది. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి లిడియా హృదయం తెరవబడింది. దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి స్లేవ్ గర్ల్ విడిపించబడింది. దేవుడు చేసిన గొప్ప కార్యము, ఆరాధన, స్తుతిని బట్టి జైలు గోడలు కూలిపోయినాయి. ప్రియులారా, వర్షిప్ హిస్ పవర్. దేవుని ఆరాధించే బిడ్డలు ఎక్కడుంటారో ఆ చుట్టుపక్కల దేవుని శక్తి ఆవరించి ఉంటుందని నేను చెప్తూ ఉన్నాను. వర్షిప్ ఈజ్ పవర్ఫుల్. అదే సండే పోయి మనం చేసి వచ్చేది కాదు. అనుదిన జీవితంలో మనం చేసే ఆరాధన చాలా ప్రాముఖ్యం. వ్యక్తిగత ఆరాధన వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇద్దరు వ్యక్తులు జైలును ఒక ఆరాధన స్థలంగా మార్చగలిగినారు. ఎట్లా చేయగలిగినారు? పరలోక దర్శనం, నిరీక్షణ, ప్రభు ఇచ్చిన కృప. ఎంత గొప్ప కృప! 16వ అధ్యాయం ఇది అంత అద్భుతమైన సంగతి. దీని యొక్క రిజల్టే ఫిలిప్పీల సంఘం ఏర్పడింది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక కూడా మనకి ఎగ్జిస్టెన్స్ లోనికి వచ్చింది. బ్రదర్, హలో, కొద్దిగా వెనక్కి వెళ్తారు బ్రదర్? ప్రీవియస్ స్లైడ్కి వెళ్ళు. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ స్లైడ్. రైట్, అక్కడి నుంచి దేవుని యొక్క మహాకృపను బట్టి తెస్సలోనికీయులు వెళ్ళటం మనం గమనిస్తాం. 17వ అధ్యాయం 1 నుంచి 9 వరకు. అక్కడ వీళ్ళు అద్భుతంగా దేవుని యొక్క పరిచర్యను తెస్సలోనికీయులు ఇది చేస్తారు. When Paul and all his companions passed through the Amphipolis and Apulia, they came to Thessaloniki where there was a Jewish. పౌలు ఎప్పుడు కూడా ఎక్కడైతే సినగోగు ఉంటుందో అక్కడికి వెళ్తాడు. ఆ ప్రజలు బ్యాక్గ్రౌండ్ బట్టి వారికి స్వార్థ తీసుకొస్తాడు. తెస్సలోనికైలో చేసిన గొప్ప పరిచర్య ఫలితమే సంఘం ఏర్పడింది. 2 పత్రికలు వాళ్ళకు రాయాల్సి వచ్చింది. తర్వాత కిందికి మనం 10 దగ్గరికి వస్తే బెరియన్స్ గురించి మనకు తెలుసు. 10 నుంచి 15 వరకు బెరియాలో ఆయన చేసిన సేవ, వారు చేసిన సేవ మనకు అర్థమవుతుంది. అక్కడ అనేక మంది విశ్వసించినట్లు మనకు రాయబడింది. ప్రియులారా, బెరియాలో మరి పాల్ ప్రీచ్డ్ ద గాస్పెల్ 10 నుంచి 15 వరకు మనం గమనించినట్లయితే అక్కడ దేవుని కార్యాలను మనం చూస్తా ఉన్నాం. దానికి తర్వాత మనం బయలుదేరుతాం ముందుకి. ఎథెన్స్ కు వాళ్ళు అక్కడి నుంచి వస్తారు. అక్కడ కూడా వాళ్ళు స్వార్థ పరిచర్యను ఎథెన్స్ లో చేయటం. అక్కడ ఎథెన్స్ లో మనకు తెలుసు కదా ఎట్లా ఆయన స్టార్ట్ చేశాడు ప్రీచింగ్ అనేది కూడా మనకు తెలుసు. ఒక అద్భుతమైనటువంటి డిబేట్ లాగా ఆయన చేసి
యేసుక్రీస్తే ప్రభు అని అక్కడ విస్తారంగా వారికి చెప్పడం మనం గమనిస్తాం. దానికంటే ముందు మీరు సినగోగులోకి గమనిస్తే తెస్సలోనికయ సినగోగులు వాళ్ళు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు శిలువను గురించి మాట్లాడతాడు, ఆయనే మెస్సయ్యని గురించి మాట్లాడతాడు. తర్వాత ప్రజలు గందరగోళం చేస్తే మరి వీళ్ళు జేసన్ ఇంట్లోకి వెళ్లాల్సి వచ్చింది, అది కూడా అక్కడ రాయబడింది. తర్వాత వాళ్ళు బెరియన్కి వస్తారు, తర్వాత వాళ్ళు ఏథెన్స్ కు వెళ్తారు. నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్. ఈ మ్యాప్ లో మనం గమనించవలసింది చూసారా, మాసిడోనియా ఇది మనకు తెస్సలోనికయ, బెరియా అనేది 13, 14, 15, 16 పాయింట్స్ మీరు గమనించాలి మ్యాప్ లో. అంటే వాళ్ళ యాత్రలో మనం ఈ పాయింట్స్ చూస్తున్నాం కదా. సో 13కి వెళ్ళారు, అక్కడి నుంచి 14, అక్కడి నుంచి తెస్సలోనికి వెళ్తారు, అక్కడి నుంచి బెరియాకి వెళ్తారు. ఆ రీజన్ అంతా కాల్డ్ యాజ్ ఏ మాసిడోనియన్ రీజన్స్. సో దే హ్యావ్ గాన్ టు దేర్ బెరియా. నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్. అక్కడి నుంచి మనకు ఇంపార్టెంట్ భాగానికి మనం వచ్చాం. ఎందుకంటే 2 పెద్ద పత్రికలు ఉన్నాయి కొత్త నిబంధనలో, కొరింథీ రాసిన 1, కొరింథీ రాసిన 2. ఇట్స్ ఇంపార్టెంట్ కాదా? ఎట్లా కొరింథీ సంఘానికి సువార్త తెలింది, సంఘం ఎక్కడ అట్లా కనబడింది. కొరింథీ ఎంత అద్భుతమైన సంఘం అంటే, గొప్ప వ్యక్తులు ప్రిస్కిల్లా, అకుల్లా లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం అది. అపోల్లోస్ అనే గొప్ప డిబేటర్, నాలెడ్జబుల్ పర్సన్ ఉన్న ప్రాంతం అది. సో మనం గమనించినట్లయితే 18వ అధ్యాయము మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడింది, ఆఫ్టర్ దిస్ పాల్ లెఫ్ట్ అథెన్స్ అండ్ వెంట్ టు కొరింథ్, దేర్ హి మెట్ ఎ జ్యూ నేమ్డ్ అకులా ప్రిస్కిల్లా. ఇక్కడ వాళ్ళు డైరెక్ట్ గా అథెన్స్ తర్వాత దే వుడ్ మూవ్ టు కొరింథ్కి వెళ్ళి, కొరింథ్లో అకులా ప్రిస్కిల్లా అనేటువంటి వ్యక్తులను కలవటం, వాళ్ళు డేరాలు గుట్టోళ్ళని, ఈయన కూడా డేరా గుట్టోడని వాళ్ళతో సంబంధాన్ని పెంచుకోవడం జరిగింది. ఆ రీతిగా సువార్త చెప్తూ 1 సంవత్సరము 4 నెలలు 6 నెలలు తను మరి ఈ యొక్క ఏథెన్స్ కొరింథులో పరిచర్య చేశాడు. అనేక మంది జనం ఇక్కడ ఉన్నారు, ధైర్యంగా వాక్యం చెప్పని ఆత్మదేవుడు వారికి చెప్పాడు. ఆ యొక్క ఫలితమే అద్భుతమైన సంఘము కొరింథులో ఏర్పడటము మనకు గమనిస్తూ ఉన్నాం. అంతేకాదు ఇక్కడ అకులా ప్రిస్కిల్లా అనేటువంటి గొప్ప వ్యక్తులు కూడా ఆ సంఘములో ఉన్నట్టుగా మనకు అక్కడ అర్థమవుద్దండి. కొరింథ్ నుండి వాళ్ళు ఎఫెస్కి కూడా వెళ్తారు, ఎఫెస్లో సేవ చేస్తారు. టోటల్ గా అక్కడ 2 సంవత్సరాలు ఉన్నట్టు మనకు గుర్తు. ఈ 2 సంవత్సరాల్లో ఎఫెస్లో చేసిన పరిచర్యే మనకు, మీరు మ్యాప్ లేక్ గనక వెళితే అక్కడ పాయింట్ మీకు 18, ఏథెన్స్ 17, కొరింథ్ 18 కనపడుతుంది ప్రియులారా. ఓకే, తర్వాత 19 సిసరయాస్ అని రాయబడింది, 20 ఎఫెస్ మీకు అక్కడ కనపడుద్ది. అది నెక్స్ట్ స్టేజ్. అక్కడ ఆ రీతిగా కొరింథీ సంఘము ఏర్పడింది. కొరింథీ ప్రజలు ప్రభు వైపు మలటము, ప్రభు చెప్తున్నాడు, బహుజనం నాకు ఇక్కడ ఉన్నారు, పరిచర్య చేయమని చెప్పాడు. ధైర్యంగా అక్కడ వారు పరిచర్య చేసినందువల్ల కొరింథీలో అద్భుతమైన సేవను మనము గమనిస్తా ఉన్నాం. బహుజనాలు ప్రభుత్వకి తీసుకొని రాయబడింది. అక్కడ ఒక అద్భుతమైన మాట అండి, వాక్యమును బోధించుటకు పౌలుకు బహు ఆతృతాన్ని ఇవ్వబడింది. 18:5 చదువుతారా? 18:5. When Silas and Timothy came from Macedonia, Paul devoted himself exclusively preaching, testifying to the Jews that Jesus was the Messiah. తెలుగు బైబిల్ ఏముందంటే పౌలు బహు ఆతృత గలవాడై అని ఉంది. చదువుతారా తెలుగులో? 18:5. 18:5. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటేందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. చూసి అగ్రెసివ్నెస్ ఇన్ ప్రీచింగ్ ద క్రైస్ట్. ఈ పదము మనకు నచ్చకపోవచ్చు. ఇక్కడ దీంట్లో మనం ఎందుకు వాడాలి అగ్రెసివ్ అనే పదం అని మీరు అనొచ్చు. కానీ పౌలు ఈ సో అగ్రెసివ్ ఇన్ ప్రీచింగ్ ద మెస్సయా, జీసస్ క్రైస్ట్, డెత్, రిజరెక్షన్, గ్రేట్ హోప్. గొప్ప గొప్ప లెసన్ ప్రియులారా. ఆత్మీయంగా ఎన్ని సంవత్సరాలు మనం బ్రతికినాము అన్నది ఇంపార్టెంట్, ఎలా బ్రతికినాం అన్నది ఇంపార్టెంట్. ఈ వాజ్ అగ్రెసివ్, ఆతృత కలిగి దేవుని వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు ప్రియులారా. ఎంత గొప్ప ఆశ మనిషిలో లేకపోతే పట్టను పగ్గాలు లేకుండా పలాడుతా ఉన్నాడు సువార్త విషయమై అనే విషయము మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుద్ది. దాని తర్వాత మరి నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ అక్కడ నుంచి ఏమర్థమవుతుందంటే నుంచి ఇస్రాయేలుకు ప్రయాణం చేస్తారు. 18వ అధ్యాయం 22లో అది మనకు అర్థమవుతుంది. దాని తర్వాత జెరూసలేం నుండి డైరెక్ట్ గా వాళ్ళు యాంటియోక్కి వెళ్తారు. జెరూసలేంకి ఎందుకు వెళ్తారు? పెద్దలు ఉన్నారు, ఎఫెస్ లో పనిచేశారు. ఎఫెస్ లో పనిచేస్తున్న టైంలో మీకు ఒక చిన్న సంగతి, ఎపఫ్రా అనే ఒక యంగ్ మ్యాన్
కొలస్సీలో నుంచి ఎఫెసుకు వస్తాడు. ఈయన వాక్యం వినటానికి, ఎంతో సహవాసం చేయటానికి. ఈ 2 సంవత్సరాలు ఈయన చేసిన పరిచర్య, ఎఫెసులో చేసిన పరిచర్యే ఎపఫ్రా అనే వ్యక్తిని ఇన్స్పైర్ చేస్తే అతను కొలస్సీకి వెళ్ళి కొలస్సీలో సంఘాన్ని ప్రారంభించాడు. అంతేగాని పౌలు కొలస్సీకి ఎప్పుడు విజిట్ చేసినట్టు ఎక్కడ చరిత్ర లేదు. కొలస్సీ సంఘాన్ని ఎపఫ్రా చేసిన తర్వాత అక్కడున్న సమస్యలను బట్టి, పరిస్థితిని బట్టి ఆయన పౌలుకి తీసుకుని వచ్చినాడు ఇన్ఫర్మేషన్ని. దాన్ని అడ్రస్ చేస్తేనే పౌలు కొలస్సీలకు పత్రికను రాయాల్సి వచ్చింది. పౌలు యొక్క సేవ, మిషనరీ జర్నీ, భారము ఎంత ప్రభావం ఉందంటే ఇది వైల్డ్ ఫైర్ అని నేను అంటాను. అగ్నిలాగా మండుతుంది. ఆయన గెలిచిన ప్రజలు మండుతున్నారు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు మండిపోతున్నారు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆ యొక్క మంటను తీసుకొని వెళ్తున్నారు తప్ప ఆరిపోయి వెళ్ళట్లేదు. కొలసీలో ఎపఫ్రా సంఘాన్ని ప్రారంభించాడు. బికాజ్ ఎఫెసులో ఆయన ఉండి చేసిన పరిచర్యే. ఈ ఎఫెసులో ఏం చేసిన పరిచర్య 2 విషయాలకు కారణం తీసింది. 1 ఎఫెసులో సంఘం ఏర్పడింది, 2 కొలసీలో సంఘం ఏర్పడింది. ఈ తర్వాత లేటర్ ఆయన తిరిగిపోయి మరలా ఎఫెస్కును కొలసికిని 2 పత్రికలు ఆయన రాస్తాడు. మనకు తెలుసండి, ఎఫెస్ పత్రికను మనం ఏమంటాం? ఇట్ ఈస్ ద క్వీన్ ఆఫ్ ది ఎపిస్టల్ అని అంటాం ఎఫెసి పత్రికను. ఒకవేళ రోమన్స్ పత్రికను మనం ద కింగ్ ఆఫ్ ది ఎపిస్టల్ అని మనం అంటే, ద క్వీన్ ఆఫ్ ది ఎపిస్టల్ అని ఎఫెసులకు రాసిన పత్రికను మనం అంటాం. ఆ రీతిగా ఈ 2 సంఘాలు ఏర్పాటము మనం గమనార్హం. వారి పరిచర్యలో ఆ రీతిగా మరి కొలసి కూడా ఎఫెక్ట్ అయినట్టు, కొలసికి కూడా ఈ యొక్క భారం పోయినట్టు కూడా మనం గమనిస్తాం. అక్కడి నుంచి వారు జెరూసలేంకి రావటం, జెరూసలేంలో రిపోర్ట్ చేసి యాంటియోకు పోవటం, అక్కడ మరలా రిపోర్ట్ ఇవ్వటం మనకు అర్థమైంది. ఎప్పుడైతే వాళ్ళు యాంటియోక్ నుంచి బయలుదేరుతారో తిరిగి యాంటియోక్ వస్తారో, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద జర్నీ అని మనం గమనించవచ్చు. ప్రియులారా, ఈ రీతిగా ఈ గొప్ప దైవజనులు ఈ పరిచర్ని చేసి మరి ఇన్ని సంఘాలను కట్టడానికి, ఆయా ప్రాంతాల్లో ఎరిగిన బిడ్డలను బలపరచడానికి దేవుడు మహాకృప ఇచ్చినాడు. సెకండ్ జర్నీలో మనం ఒకవేళ డీటెయిల్డ్ గా వెళితే, కొలసీలకు రాసిన కొలసీ సంఘము, ఎఫెసీ సంఘము, కొరింథు సంఘము, బెరియా సంఘము, తెస్సలోనికై సంఘము, ఫిలిప్పి సంఘము, ఇవన్నీ ప్రారంభాలు జరిగింది సెకండ్ మిషనరీ జర్నీలని మీరు గుర్తుపెట్టుకోవాలి. పత్రికల తర్వాత రాయబడి, కానీ ఈ యాత్రలో ప్రభు వారి తిరిగిన ప్రాంతాలన్నిట్లలో వారి సేవను ఆయన స్థిరపరుస్తూ వచ్చాడు. ఆయన మరి అడుగుపెట్టిన ప్రతి స్థలాల్లో వారిని ఆనర్ చేస్తూ సేవను ఎదిగిస్తా వచ్చినాడు ప్రియులారా. కాబట్టి దేవుడు మరి ఈ రీతిగా మరి మనం ముందుకు సాగాలని, మన యాత్రలో మనం నేర్చుకున్న ఈ లెసన్స్ అన్నిటిని మన జీవితంలోనికి తీసుకొని రావాలని నేను కోరుతా ఉన్నాను. మరి ఈ ప్లేస్లు మనం చూసాం, పీపుల్ను మనం చూసాం, మధ్యలో ఈవెంట్స్ ను మనం చూసాం, వారు చూసిన ప్రాబ్లమ్స్ చూసాం, మధ్యలో కొన్ని అప్లికేషన్స్ కూడా ఇన్ ద ప్రాసెస్ నేను షేర్ చేశాను. దేవుడు ఈ మాటలు మనకు దీవించును గాక. బికాస్ టైమ్ ఈజ్ రన్నింగ్ షార్ట్. కాబట్టి నేను ఇక్కడ ముగించాలనుకుంటున్నాను. నేను కంప్లీట్ అని నేను చెప్పట్లేదు, ఇట్స్ ఓన్లీ బిగినింగే. మీరు ఫర్దర్ గా ఈ యాత్రను మీరు చదివి ఆశీర్వాదాలు పొందొచ్చని నేను అనుకుంటున్నాను. దేవుడు ఈ సమయాన్ని మనకి ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఒకరు మరి ఒక షార్ట్ ప్రేయర్ చేసి ఈ యొక్క సెషన్ ని ముగిస్తే బాగుంటుందని నేను అంటున్నాను. ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా ఒక్కరు మీలో ఒక చిన్న షార్ట్ ప్రేయర్ చేయాలని కోరుతా ఉన్నాను. ఓకే అన్న, చేయండి. సాల్మన్ అన్న ఆన్ చేసినట్టున్నారు, మీ వాయిస్ రావట్లేదన్న. అన్న ఇంకెవరైనా చేయండి అన్న. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఇచ్చిన సమయాన్ని బట్టి మేము గణపరుస్తుంటున్నాం. మీ దయగల ఉద్దేశాలు, మీ తలంపులు, మీ మారిన ప్రేమను బట్టి వందనాలు. అయినా మీరు యేసురత్నాన్ని వాడుకున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం.
మీ యొక్క ప్రేమ, మీ వాత్సల్యతను బట్టి వందనాలు. అనేక పరిస్థితులు గుండా తీసుకెళ్తూ ప్రభా మీరు ఈ స్థితిలో తీసుకొచ్చిన విధాన్ని బట్టి వందనాలు. ప్రభా నా తండ్రి, మరి ముఖ్యంగా పౌలు జీవితంలో ప్రభా మేము అనేక సత్యాలు తెలుసుకోవడానికై మీరు కృప చూపిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ దయగల ఉద్దేశాలు, మీ తలంపులు, మీ మారిన ప్రేమను బట్టి మరొకసారి మేము గనపరుస్తుంటున్నాం. తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకుల్లో అన్నిటిలో కూడా నిలబడి ప్రభా నా తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆ దర్శనం బట్టి తను ముందుకెళ్ళటానికై మీరు కృప చూపారు. ప్రభా అనేకమైనటువంటి సహవాసాల మధ్య, అనేకమైనటువంటి దర్శనాల మధ్య తను నాన్న మీ కొరకై నమ్మకంగా ఉండటానికి, దర్శనానికి లోబడి నడుచుకోవటానికై మీరు కృప చూపారు. ప్రభా నా తండ్రి, మా జీవితాల్లో కూడా మేము నా తండ్రి అనేకమైన ఆత్మ భారం కలిగిన వారంగా మేము ముందుకెళ్ళట్లో మీ కృపను అనుగ్రహించండి, సహాయపడండి నాయన. మేము అందరినీ ఎంకరేజ్ చేయట్లో మీ కృప చూపాలని కోరుకుంటున్నాం. మేము ధైర్యంతో మిమ్మల్ని ప్రకటించడంలో సహాయపడండి నాయన. మీరే మాతో ఉండి ప్రభా మేము నడవలసిన మార్గాన్ని చూపించండి. ఇదే నడవలసిన మార్గమైన స్వరం చెప్పుట విన్నప్పుడు ఆ ప్రకారము లోబడి నడుచుకుంటుకై కృప చూపండి, దయ చూపండి. అన్ని ఒడిదుడుకుల్లో మిమ్మల్ని వెంబడించట్లో సహాయపడండి, ప్రతి అవసరం తీర్చండి. యేసునామంలో మీ దాసుని మీరే ముందున్న దినాల్లో బలంగా వాడుకోవాలని యేసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని మరి నరసింహ బ్రదర్ లీడ్ చేయాలని మనవి చేస్తున్నాను. నరసింహ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న యశ్రత్నం అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎంకరేజ్డ్ బై పాల్స్ సెకండ్ మిషనరీ జర్నీ చాలా చక్కగా మంచిగా వర్ణించారు. ఎన్నో మరి అనానుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా విలేజ్లో ఉండి కూడా మీరు ఫోన్ దగ్గర పెట్టుకొని మా కోసం టైం స్పెండ్ చేశారన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ నరసింహ, థ్యాంక్ యూ. తమ్ముడు నరసింహ, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.